ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. బైబిల్ గురించి లోతుగా తెలుసుకోవాలనుకునే వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే అమర ఆత్మ. ఇది మనలో చాలామంది నమ్మే విషయం. అయితే ఈ నమ్మకం నిజంగా బైబిల్లో ఉందా, లేకపోతే దీని మూలాలు ఎక్కడైనా వేరే చోట ఉన్నాయా? సరే, పదండి కలిసి తెలుసుకుందాం. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? ఇది ఎప్పటినుంచో ప్రతి ఒక్కరి మదిలో మెదిలే పెద్ద ప్రశ్న. ఈరోజు ఈ రహస్యాన్ని బైబిల్ కోణం నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా ఈ ప్రశ్నకు వినిపించే సమాధానమిదే. మన సంస్కృతిలో ఇది ఎంతగా పాతుకుపోయిందంటే, మనలో ఒక అభౌతికమైన, ఎప్పటికీ చనిపోని భాగముంటుందని, అది మరణం తర్వాత కూడా బ్రతికే ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అసలు పాయింట్ ఇక్కడే వస్తుంది. అందరూ నమ్మే ఈ విషయం నిజంగా బైబిల్ నుండి వచ్చిందా, లేకపోతే ఇది కేవలం ఒక సాంప్రదాయమా? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో వెతుకుదాం. సరే, మరి దీని గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా అసలు ఆత్మ అనే పదానికి బైబిలిచ్చే నిర్వచనమేంటో చూడాలి. పునాది నుండే దీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమొకటి ఉంది. గమనించండి, దేవుడు ఆదాముకు ఆత్మను ఇచ్చాడు అని లేదు. బదులుగా ఆదాము ఒక జీవించే ఆత్మగా మారాడు లేదా ఆయను అని ఉంది. అంటే ఆ వ్యక్తే ఒక ఆత్మ అనమాట. ఆత్మ అనే పదానికి బైబిల్లో ఉపయోగించిన అసలు హీబ్రూ పదం నెఫెష్. దీని అర్థం చాలా సింపుల్: శ్వాసించే జీవి, ఒక ప్రాణి లేదా ఒక పూర్తి వ్యక్తి. అంతేకాని శరీరంలో ఉండే ఒక ప్రత్యేక భాగం కాదు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మనుషుల కోసం ఉపయోగించిన ఇదే నెఫెష్ అనే పదం జంతువులను వర్ణించడానికి కూడా వాడబడింది. అంటే బైబిల్ దృష్టిలో మనిషి అయినా జంతువైనా ఒక ప్రాణిని నెఫెష్ అని పిలిచారు. ఇది ఒక ప్రాణి అనే అర్థాన్ని ఇంకా బలపరుస్తోంది. సరే, ఇది పాత నిబంధన కథ. మరి కొత్త నిబంధనలో అక్కడ సైఖీ అనే గ్రీకు పదం వాడారు. దానికి కూడా దాదాపు ఇదే అర్థముంది: ప్రాణం, ఒక జీవి, ఒక వ్యక్తి. కాబట్టి పాత కొత్త నిబంధనలు రెండింటిలోనూ ఆత్మ అంటే మొత్తం వ్యక్తి అని చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడిదాకా అంతా స్పష్టంగానే ఉంది. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. బైబిల్లో లేకపోతే ఈ అమరాత్మ అనే ఆలోచన మన నమ్మకాల్లోకి అసలు ఎలా వచ్చింది? దీని మూలాలెక్కడున్నాయో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బైబిల్లో ఇంత క్లియర్గా ఉంటే మరి శరీరం వేరు, ఆత్మ వేరు అనే ఐడియా మనలోకి ఎలా వచ్చింది? ఈ చారిత్రక పరిశోధన ద్వారా ఈ భావన యొక్క అసలు మూలాలను మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఈ టైం లైన్ చూస్తే మనకు విషయం అర్థమైపోతుంది. చూడండి, ఈ సిద్ధాంతం మూలాలు బైబిల్లో కాదు, గ్రీకు తత్వశాస్త్రంలో ఉన్నాయి. అది క్రైస్తవంలోకి అధికారికంగా రావటానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఇప్పుడు మనం కొన్ని అధికారిక మూలాల నుండి కోట్లను వేగంగా చూద్దాం. ఈ సిద్ధాంతం బైబిల్కు సంబంధించింది కాదని నిరూపించడానికి ఇవి బలమైన సాక్ష్యాలు. ఇంకొక ప్రఖ్యాత సోర్స్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. అంటే వేర్వేరు పండితుల కోణంలో కూడా ఇదే ఏకాభిప్రాయం ఉంది. ఈ భావన బైబిల్ నుండి కాకుండా గ్రీకు తత్వశాస్త్రం నుండే వచ్చిందని ఇది స్పష్టం చేస్తోంది. ఇక చివరిగా స్వయంగా ఒక కాథలిక్ మూలం నుండి వచ్చిన ఈ కోట్ చూడండి. ఇది కూడా ఈ సిద్ధాంతం బైబిల్లో నేరుగా లేదు, కాలక్రమేణా తాత్విక ఆలోచనల ద్వారా అభివృద్ధి చెందింది అని ఒప్పుకుంటోంది. సరే, ఇప్పుడు మనకు రెండు వేర్వేరు ఐడియాలు కనిపించాయి కదా. ఒకటి బైబిల్ చెబుతున్నది, ఇంకొకటి తత్వశాస్త్రం నుండి వచ్చింది. ఇప్పుడు వాటిని పక్కపక్కన పెట్టి తేడాలేంటో స్పష్టంగా చూద్దాం. ఈ తేడా చాలా ముఖ్యం. చూడండి, ఒక సిద్ధాంతమేమో ఆత్మ శరీరం నుండి వేరుపడి బ్రతుకుతుందని చెబుతోంది. కాని బైబిల్ బోధనేమో మొత్తం వ్యక్తి చనిపోతాడని, అయితే భవిష్యత్తులో పునరుద్ధానం కోసం నిరీక్షిస్తాడని చెబుతోంది. ఈ రెండు అభిప్రాయాల మధ్య చాలా పెద్ద వ్యత్యాసముంది. ఈ వచనం చూడండి. ఇది అమర ఆత్మ అనే ఐడియాను నేరుగా ప్రశ్నిస్తోంది. ఆత్మకు సహజంగా అమరత్వముంటే లేదా దాన్ని నాశనం చేయలేకపోతే పాపం చేసే ఆత్మ మరణిస్తుంది అని బైబిల్ ఎందుకు చెప్తోంది?
ఇది ఆలోచించాల్సిన లాజికల్ క్వశ్చన్. మనకు ఇప్పటికే అమరత్వం ఉంటే దానికోసం మళ్ళీ వెతకాల్సిన అవసరమేముంటుంది కదా? అమర ఆత్మ సిద్ధాంతాన్ని లేఖనాలతో పోల్చినప్పుడు ఇలాంటి వైరుధ్యాలు మనకు కనిపిస్తాయి. మరైతే బైబిల్ ఇచ్చే అసలైన నిరీక్షణేంటి? ఈ వైరుధ్యాన్ని పరిష్కరించే సమాధానమేంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఇక్కడ గమనించండి. ఆయన చెప్పిన కేంద్ర వాగ్దానం ఆత్మ నిరంతరం జీవించడం కాదు, సమాధులలో ఉన్నవారు తిరిగి జీవానికి రావడం. అదే పునరుత్థానం. అంతిమ నిరీక్షణ ఇదే. ఇంకా మీకు డౌటుంటే 1 కొరింథీయుల పత్రికలో 15వ అధ్యాయం మొత్తం ఒకసారి చదవండి. అక్కడ ఆత్మ అమరత్వం గురించి కాదు, పునరుత్థానం ఎంత ముఖ్యమో వివరించబడి ఉంటుంది. బైబిల్ దేనికి ప్రాముఖ్యత ఇస్తుందో ఇది స్పష్టం చేస్తుంది. సరే, ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఆత్మ అంటే మన శరీరంలో ఉండే ఏదో ఒక అదృశ్య భాగం కాదు, మనమే, మన మొత్తం వ్యక్తిత్వమే అని అర్థం చేసుకున్నప్పుడు భవిష్యత్తులో దేవుడు మనల్ని తిరిగి బ్రతికిస్తాడనే మాటకు ఎంత బలమొస్తుందో కదా! అది ఎంత వ్యక్తిగతమైన వాగ్దానంగా మారుతుందో ఒకసారి ఆలోచించండి.